స్టఫ్ విలువ అయిపోయినప్పుడే తెలుస్తుంది. బయటికి వెళ్దామంటే లోపలికి రాలేం, లోపలికి వెళ్తే బయటికి రాలేం. అబ్బా, స్టఫ్ అయిపోయింది కదా, ఎగ్ వేసుకుందామంటే ఓపిక లేదు. ఏం చేద్దాం? తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తొలి కేసు. బాబోయ్, మన వల్ల కాదు. చిచ్చి, ఏం మాయరోగం ఏంటి ఇది? మనిషిని కలవకుండా చేసింది. ఊళ్ళోన్నా కొంచెం సంసారం చేసుకుందాం. బై బయ్యే బంగారు బుజ్జమ్మ, ఫోను ఎత్తవే, ఎక్కడున్నావు బుజ్జమ్మ? అటు కరోనా ఇటు కరోనా, క్యా కరోనా, నువ్వన్నా చెప్పే బుజ్జమ్మ. హలో బుజ్జమ్మ, ఏం చేస్తున్నావమ్మా? ఇంట్లో అన్ని పుష్కలంగా ఉన్నాయి, దోచుకున్నోడికి దోచుకున్నంత. ఒరే దోచుకోండ్రా. ఒరే, ముందే చెప్తున్నాను, ఈ ఇంట్లో దొరికే నగలన్నీ నావే, ఓన్లీ క్యాష్ మాత్రమే మీది, ఓకేనా? హే, అబ్బాయి ఇక్కడ ఏం లేదు. రండ్రా రండ్రి. ఇది వంట కదా, ఇంకేమన్నా వీళ్ళకి తినడం తప్ప కడుక్కోవడం తెలియదు అనుకుంటా. పోనీ నేను శుభ్రం చేయనా? ఓ పని చేయి, పైన బట్టలు కూడా ఉన్నాయి, ఉతికి ఆరేయి. అలాగే. కొడతానా? దొంగతనానికి వచ్చాం, అర్థమైందా? చెప్పరా. నువ్వేం చెప్పకు, మాట్లాడడానికి మాటలైతే రావు గానీ లౌడ్ స్పీకర్ మింగినట్టున్నావు. బయట ఎవడని ఇంటి ఇంకేమైనా ఉందా? పదండి పదండి పదండి, పదరా దరిద్రుడు. ఎంతైనా ఉన్నోడు కొంప ఉన్నోడిదే. ఎలాంటి సోఫా ఒకటి మన రూమ్ లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. క్యారీ చేయడమే కొంచెం కష్టం అనుకుంటా. ఏం చేస్తున్నావు నాన్న? దోమలు కొడుతున్నావా? దోచుకోవడానికి వచ్చాం, దోమలు కొట్టడానికి రాలేదు. ఒరే, మనకు కావాల్సినవి హాల్లో ఏం దొరకలే కానీ మనకు కావాల్సిన బీరు వాళ్ళు బెడ్రూమ్ లో ఉంటాయి. పదండి పదండి. ఒక్కసారైనా దీనిలాగా ఒక్క ఐడియా ఇచ్చావురా నువ్వు? కొడితేనా? పద. బెబ్బెబ్బే అంటాడు ఒకటి. మెల్లగా రండి, మెల్లగా. మెల్లగా రండి. అది ఇందులో ఏమో ఉన్నట్టుంది. అబ్బో, బెడ్రూమ్ కాదది. కాదా? మరే గది? పూజ గది. అంటావేంట్రా? పూజ చేయడానికి వచ్చావా నువ్వు? ఒరే, వాళ్ళకు దొరికేమంటే వాళ్ళు చేస్తారా మనకు పూజ? దరిద్రుడా, రండి మెల్లగా. అమ్మా, రే, ఎంత తిరిగినా హాలులే కనపడుతున్నాయి ఏంట్రా? అడిగి సోఫా సెట్ లో పిచ్చాము. అదిగో అక్కడ రూమ్ ఉంది, రండి మెల్లగా. ఇదే బెడ్రూమ్ అంటావా? ఈ జఫ్ఫా ఇక్కడ కట్టించుకున్నాడు అనమాట. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి చూసొస్తా. నేను వెళ్తాను. బెబ్బే అంటే బెడ్రూమ్ అనుకున్నా, బాత్రూమా? నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు రే. కొడితేనా? అది బెడ్రూమ్ కాదురా, బాత్రూమ్ రా. కొంపు కొడుతుంది. బాత్రూమా? పద, నువ్వు పద. నువ్వు ఒకదాని పదవే. తిరిగి 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 ఆయాసం వచ్చేస్తుందిరా. బెడ్రూమ్ దొరకలేదు, నా వల్ల కాదురా. నాకు దాహం వేసేస్తుంది, మంచిలు దాగొచ్చేస్తా. వల్ల కాదురా. అమ్మా, నిజమా? కొంచెం బాగే. ఒరే దరిద్రుడా,
సౌండ్ చేస్తున్నావు, ఎవరైనా లేస్తేను. దొంగతో పసి ఎందుకు కంగారు పట్టావు? ఇంట్లో ఎవరు లేరుగా. పిచ్చిదానా, మనం దొంగలం, జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? అమ్మ నా డూడ్స్, మీరు దొంగలా? ఇక్కడుండే అబ్బా. గోడలకి చెవులు కూడా ఉంటాయి, అర్థమైందా? అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావురా? ఏయ్ బాబు, పరిగెత్తండి. పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తా. పోలీసులు ఇంటికే కన్న వేసేద్దాం అనుకున్నారా కమ్మందలాయ్? సార్, ఇది గన్నా సార్? పోలీస్ అంటే గన్ను కాక పెన్ను ఉంటుందిరా. పోలీస్ పోలీస్. ఒరేయ్, పోయి పోయి పోలీస్ ఇంటికి తీసుకొచ్చావు కదరా, చెత్త నా చెప్ప. నువ్వు కదా మరెవరు? ఇదా కోర్తేనా? చూసుకోవాలి కదా, ఎవరింటికి చేతిలో గన్ ఉన్నా మీరు అలా మాట్లాడుకున్నారు. హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. నీ దుంపదేగా హ్యాండ్సమ్ అంటలేదు, హ్యాండ్స్ అప్ అంటున్నాడు. చేతులు పైకి లేపు. నువ్వు రారా, నువ్వు పక్కరా పక్కరా పక్క. ఈ పాప పేరేంటి? రీటా సార్. రీటనా? అవును సార్. దొంగ ఉండి అంత మంచి పేరు ఎలా పెట్టారయ్యా? అంటే పాపం పెద్దయ్యాక దొంగ అవుతుందని వాళ్ళ అమ్మకి తెలియదు కదా సార్, అందుకే చిన్నప్పుడు పెట్టేసింది సార్. ఈడొద్ది. నువ్వు పక్కొచ్చి. నీ పేరేంట్రా? బెబ్బేయా? అదేం పేర్రా? నీ పేరేంట్రా? దొబ్బయ్యా? డాక్టర్ సార్. డాక్టరా? అదేంట్రా? అంటే నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే మా అమ్మ పెట్టేసింది సార్. అయ్య బాబోయ్. బాబు అయినా ఏంటి సార్ ఇది? వాట్ ఈస్ దిస్ టైం సార్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టు టైం సార్. అవుట్ ఆఫ్ లాక్ డౌన్ టైం. యూ గో అండ్ స్లీప్, ఐఎమ్ గోయింగ్, యూ వాచ్ మీ. కమ్ ఆన్. నువ్వు చూస్తూ ఊరుకున్నావేంట్రా? పదరా దరిద్రుడా. ఏంట్రా నీ మట్టికి నువ్వు వచ్చి వెళ్ళిపోతారంటే ఎలా? కొంచెం కూర్చో. ఇప్పుడు అలాంటివి ఏం వద్దు సార్. కూర్చో. కూర్చోరా. కూర్చో. కూర్చోరా దరిద్రుడా. కింద కూర్చోబెట్టారేంటి సార్? భోజనం చేశారా? అయ్యో సార్, హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. డ్యూటీ ఎక్కే ముందు తినేస్తాం. నేను చేయలేదురా. అయ్యో ఏంటి సార్, హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి సార్. లేకపోతే ఏంటి సార్, బాడీలో గ్యాస్ ట్రబుల్ వచ్చేసి అటు ఇటు అయిపోయి తర్వాత బాడీలో నరాలన్నీ చచ్చుపడిపోయి దాని తర్వాత లివర్ అటు ఇటు తిరిగి ఖజ్జురం అయిపోతుంది సార్. మీకు ఆమ్లెట్ వేయడం వచ్చా? డబ్బులు వేసిస్తాను. సార్ దీనికి ఆమ్లెట్ వేయడం కాదు, గిన్నెలు తోవడం కూడా వచ్చు. కానీ నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే మనం వచ్చిన కర్తవ్యం వేరు. అవునరా, ఈ ముఖం గిన్నెలు తోమే ముఖం కాదు. కరెక్ట్ సార్, ఈడిదే. నువ్వే ఎస్ పోలీస్. నేనే సార్. ఈ రోజు నుంచి గిన్నెలు నువ్వే కడగాలి. నువ్వు వీడికి చెప్తే అర్థం కాదు కదా. నువ్వు అది కాదురా. రెండు వాడికి అర్థమయ్యేట్టు చెప్పరా. బట్టలుకి ఆరేయాలి అని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మీ పనులు మీరు చేసుకోండి, ఇక్కడే ఉండండి. సొంత ఇల్లు అనుకోండి, నేను యజమాని అనుకోండి, మీరు పనుల్లో ఉండండి. లేదనుకో పుచ్చే. వద్దులే, లేకండి. కలిసికట్టుగా ఎవరి పనులు చేసేసుకోండి. కలిసికట్టుగా పని చేసుకుంటే కరోనా వస్తుంది సార్. చేసుకోండి సార్. నో 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 సార్, WHO వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అరే చుట్టుపక్కల ఉన్న మాస్క్ పెట్టుకున్న కరోనా అనేది చుట్టేస్తుందని చెప్పేస్తున్నారు సార్. బాడీ మీద నీకు ఇంత ఎస్ సార్, ఐ నో ఎవ్రీథింగ్. బాడీ స్కానింగ్ సార్. అవునా? ఎస్ సార్. అయితే రేపు నుంచి నా బాడీ అంతా నువ్వే పట్టేయాలి సార్. ఐ ఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ డాక్టర్ సార్. ఐ డోంట్ డాక్టర్, ఐ యామ్ పోలీస్. పోలీస్. ఓకే రారా, పని చేసుకుందాం. నువ్వు రావే. కిచెన్ అటు పదండి, ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాం. మరి మేమేం చేయాలండి? మీకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలా, నార్మల్ ఆమ్లెట్ కావాలా? అయిపోయిందండి. అయిపోవచ్చింది. మీరు మసాలా ఎక్కువ తింటారా తక్కువ తింటారా? సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా? కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా? పర్లేదులేండి, ఎలాగున్నా ఓకే. మీకు స్పైసీ ఓకేనా? స్పైసీ? ఐ లైక్ స్పైసీ. మీకు కూడా స్పైసీ ఇష్టమా? అయితే ఆమ్లెట్ ని 1/2 వేయండి, మన ఇద్దరం తిందాం. థ్యాంక్ యూ. ఆ దొంగదలు మీకు ఎలా పరిచయం? అది సారీ, గుచ్చుకుంటుందా? అయినా మీతో గన్నతో పనిలేదులేండి.
ఓ, మీరు రిలాక్స్ అవ్వండి. మ్మ్. సార్ మీకు ఎలాంటి కథ చెప్పమంటారు? నీకు ఎలాంటి ఇష్టం? రొమాంటిక్. రొమాంటిక్ క్రైమ్. రొమాంటిక్ క్రైమ్. మీకు రొమాంటిక్ క్రైమ్ యా. కథ కావాలి సార్? చెప్తాను సార్. ఓపెన్ చేయగానే కాఫీ తాగుతారా? వద్దు. అసలేంటి మీ ప్రాబ్లం? మనిద్దరం భార్యాభర్తలం కదా. ఎవరినో బయట వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు నన్ను. హ. ఇలా అయితే మన సంసారం సాగినట్టే. నువ్వు రాజేష్ కదూ? అవును. ఒరే నల్లోడా, నువ్వారా? అరే, ఎన్ని రోజులైంది, మొత్తం మారిపోయావురా. ఏం చేస్తున్నావురా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. అవునా? ఎంత? 10,000 వస్తాయా? 10 1,00,000 వస్తాయి మామ. 1,00,000 వస్తాయా? మామా నువ్వు ఇంకేంటి మామ విషయాలు? ఈ మధ్య పెళ్ళైంది మామ. నీకు కూడా పెళ్ళైందా? ఓ, పార్టీ ఏదిరా? ఏ పార్టీ ఉంది మామ, పక్కనే మన ఇల్లు, వెళ్దాంపా. ఏ ఇప్పుడు వద్దురా. ఏ పక్కనే మామ ఇల్లు. వద్దురా. ఇంకేం ఆలోచించుకోరా. అరే రారా. అరే చెప్పేది వినరా. రా మామ, ఇదే మన ఇల్లు. రమ్యా, ఇల్లు రమ్య. బాగుందిరా. ఏంటండి? నా ఫ్రెండ్ రాజేష్. హాయ్ అండి. నువ్వింత అందంగా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నా జీవితం ఈరోజు నీకు స్వర్గాన్ని చూపిస్తుంది. ఏంటి ఏం ఆలోచిస్తున్నారు? మీ ఆవిడ్ని ఎక్కడో చూసినట్టుందిరా. తను టెంపుల్స్ బాగా వెళ్తుంది. ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తావా? రే వద్దు. మీ ఇద్దరిని చూసిన ఆనందంలో నా కడుపు బాగా నిండిపోయిందిరా. కనీసం కాఫీనా తాగరా. రమ్య, కాఫీ తీసుకురావా. మంచి కాఫీ. కూర్చోరా.
తీసుకోండి. రమ్య. అయ్యయ్యో, ఉమ్. అలా కింద పెడితే ఎలా? మర్యాద కాదు కదా. చేతికివ్వు. రమ్య, ఒక్క నిమిషం ఇలా కూర్చో. వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను, కూర్చో. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. సరేరా మరి నేను వెళ్తాను. ఓకే మామ. ఓకేరా మామ, అప్పుడప్పుడు వస్తుండు. మళ్ళీ వస్తాను. పంపించొస్తా. సరే. హలో. హలో, మర్చిపోయాను అనుకున్నాను. బానే గుర్తుపెట్టుకున్నావే. అప్పటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే ఇప్పటికీ నువ్వే నా బెస్టే. ఆ తర్వాత నీ గురించి ఎంత వెతికానో. ఇంకొక్కసారి నిన్ను అనుభవించాలని తహతహలాడిపోతున్నానే. ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. నాకది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. నీ మొగుడికి ఎందుకో నిజం చెప్పాలనిపిస్తుంది. నేను నా లైఫ్ హస్బెండ్తో హ్యాపీగా గడుపుతున్నాను. ఇలాంటి టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్. కానీ అది చెప్పకుండా ఉండాలంటే నువ్వు మళ్ళీ నాతో ఒక్కసారి ఓకే, ఒక్కసారి లేదనుకో సరదాగా మీ ఆయన్ని కలవాల్సి వస్తుంది. ఆలోచించుకో, సరేనా? బాయ్. దా. అప్పటికంటే ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. మనకి చాలా గ్యాప్ వచ్చింది కదా. నిన్న మీ ఇంట్లో నిన్ను చూసినప్పుడే ఆగలేకపోయా. మీ ఆయన దగ్గర ఎలాగోలా నీ నెంబర్ తీసుకున్నా. ఆ రోజు నువ్వు ఇచ్చిన దానికి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. హలో, ఏంటి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు? వచ్చేస్తున్నాను, రెడీగా ఉండు.
ఏంటి నా కోసం బాగా వెయిట్ చేస్తున్నట్టున్నా? ఇంకా వెయిట్ చేయించాను. హలో, ఏంటి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు? మా ఆయన ఇంకా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయాక నేనే కాల్ చేస్తాను. వచ్చేస్తున్నాను. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. కాల్ చేస్తానన్నానుగా. ఓకే బాయ్. వెళ్ళొస్తా, మళ్ళీ రేపు వస్తా. ఎలాగో వీడు నన్ను వదలడు. వీడు ఎలాగో నన్ను వదలడు. ఎన్ని రోజులైనా కానీ ఇదే బాధ తప్పదు. నా భర్తని నేను ఇలాగే మోసం చేస్తుండాలా? ఒక ముగింపు పలుకుతాను. దీని అంతటికి ఒక ముగింపు పలుకుతాను. ఎందుకు బేబీ సూసైడ్ అటెంప్ట్ చేసావు? నేను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు కదా. కానీ ఇలాంటివి చేసుకుంటే నేనేమైపోవాలి చెప్పు? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. దయచేసి ఇంకోసారి ఇలా ఎప్పుడు చెయ్యకు. ఐ లవ్ యూ. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? డార్లింగ్, ఏంటి బేబీ నన్ను వదిలించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావంట? నీకు విషయం చెప్పాలా? నువ్వు చచ్చినా నేను నిన్ను వదలా. ఛీ, నన్ను టచ్ చేయకు. ఇంకోసారి టచ్ చేసావంటే నేను చేస్తా, నిన్ను చంపుతా. అమ్మో భయం వేసేస్తుంది. నీ సరే, ఒక చిన్న డీల్ ఫిక్స్ చేసుకుందాం. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ పేరు మీద నీ మొగుడికి చెప్పి ఈ ఇల్లు రాసిచ్చేయి. అది కూడా రేపట్లోగా. లేదంటే ఈసారి నువ్వు చావడం కాదు, నేను నిన్ను చంపి నీ మొగుడిని చంపేస్తా. టెన్షన్ ఎందుకు డార్లింగ్? చూడు టెన్షన్లో ఎంత క్యూట్గా ఉన్నావు. సరే, రేపు మార్నింగ్ వస్తా. పేపర్స్ రెడీగా పెట్టు. బాయ్. లవ్ యూ బేబీ. ఇడియట్. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో. హాయ్ డార్లింగ్. నేను కాల్ చేయాల్సింది నువ్వు చేసావు. నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ రెడీ చేశాను. ఏంటి? డాక్యుమెంట్స్ రెడీ అయిపోయాయా?
ఈ మాత్రం భయం ఉండాలే మనమంటే. రోజు నువ్వు వస్తావు కదా, ఈసారి అలా కాదు. డేటింగ్ కి నేను నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు. అవునా? ఏంటి అసలు నువ్వేనా మాట్లాడేది? ఒక బ్యూటిఫుల్ స్పాట్ చెప్తా, అక్కడికి వచ్చి. అసలు నీలో ఈ కొత్త యాంగిల్ తట్టుకోలేకపోతున్నాను. ఓ, అడ్రస్ మెసేజ్ చేస్తా, వచ్చే. ఇమిడియట్ గా వచ్చేస్తా. బాయ్. ఓకే బాయ్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏంటి ఈ అడవిలో? ఏం కాదు, అలాగే ముందుకురా. సరే, ఎక్కడా? రా, ఇంకొంచెం ముందుకురా. ఇంకెక్కడా? అలాగే స్ట్రైట్ ముందుకొచ్చే. ఇంకెంత దూరం రావాలి? ఎక్కడా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హ? హే, వచ్చేసావా? డాక్యుమెంట్స్ ఏవి? తెచ్చాను, ఇదిగో. అన్నీ పక్కాగా ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నావుగా. మరి ఇంకో మాట ఏంటి? అదేంటి అప్పుడే లేచావు? ఏం చేసావే? రే పిచ్చి కుక్క, నన్నెంత టార్చర్ చేసావురా? దానికన్నా ఎక్కువ టార్చర్ నువ్వు అనుభవించాలిరా. వసే, ఏంటి అది? ఏం చేసావే? ఈ బాధ భరించలేకపోతున్నాను. చాలు చాలు. కొంచెం వెరీ గుడ్. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకో కథ చెప్పాలి. కథ మీకు నచ్చింది కాబట్టి మమ్మల్ని బయటికి పంపించొచ్చు. బయటికి వెళ్ళి ఏం చేస్తావయ్యా? ఏం పీకుతావు? ఇంట్లో ఉండి అంట్లు తోవాలా నేను? అది అయినా నువ్వెందుకు గంటలు తోముతావు? మరి ఈ రోజు నుంచి అంట్లు ఇస్తుంది. ఇది కరెక్ట్. బేబీ మరి నువ్వు కాకపోతే నేను అప్పుడే చెప్పాను సార్, అంట్లు తోవుకునే మోహన్ సార్. కూల్ కూల్. ఇప్పుడు ఇవన్నీ వద్దు, వన్ మోర్ స్టోరీ ప్లీజ్. ఓకే, యా. ఇప్పుడు ఏ స్టోరీ చెప్పబోతున్నావు? మీకు అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కథ చెప్పబోతున్నాను సార్. ఆల్రెడీ మైజిపోతు ఉంది కదా. నో, ఆ కథలో ఒకడే బిజినెస్ మ్యాన్, నా కథలో ఇద్దరు బిజినెస్ మ్యాన్. వావ్, ఆసమ్. ఓపెన్ చేయగానే నిన్నేనా అంజి పంపించింది? అవును. అంజిగాడు చెప్పినంత హాట్ ఏం లేవు నువ్వు.
చూస్తుంటే 1 లక్ష కాదు 2 లక్షల్లా ఉన్నాయి. నేనంత హాట్ గా ఉన్నానా? 2 lakhs అంటే 20 crores ఇస్తా నేను చెప్పిన పని చేస్తే. 20 కోట్ల? చెప్పు, ఏం చేయాలి? ఆ కిరణ్ గారు నన్ను మోసం చేశాడు. నువ్వు ఇప్పటి నుంచి వాడిని ఫాలో అయ్యి వాడిని నీ చుట్టూ తిప్పుకోవాలి. వాడి దగ్గర నువ్వు పిఏగా జాయిన్ అవ్వాలి. వాడిని లవ్ ట్రాప్లో పడేసి పూర్తిగా నీ మాయలో పడేసి వాడిని నీకు బానిసగా చేసుకోవాలి. తరువాత వాడి షేర్స్ అన్ని నా పేరు మీద రాయిస్తే దెన్ నీ షేర్ నీకు వస్తుంది. యూ షుడ్ బి హానెస్ట్. ఓకే, డీల్. బట్ యూ షుడ్ బి ఆనెస్ట్. ఓకే బేబీ. కిరణ్, అయిపోయావురా నువ్వు. ఆ బిల్స్ అన్ని చూపించండి. యా, అదంతా క్లియర్ చేసి మన అకౌంట్ Excuse me? చూపించండి. ఎస్. ప్రవీణ్ సార్ పంపించారు నన్ను. యా, ప్లీజ్ కమ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కూర్చోండి. హాయ్, ఐఎమ్ ప్రియా. Hmm. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ప్రవీణ్ సార్ మీకు పిఏగా ఉండమని పంపించారు. యాక్చువల్లీ ఆఫీస్ వర్క్ మార్నింగ్ టు ఈవినింగ్ చూసుకోవాలి. ఎమర్జెన్సీలో నైట్ టైం చూసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రవీణ్ సార్ చెప్పారు మీతో పాటు ఇంట్లో ఉండాల్సి వస్తుందని. అండ్ 2 వీక్స్ మీతో పాటు మీ ఇంట్లో ఉంటాను. ఓకే, పైన గెస్ట్ రూమ్ ఉంది, నువ్వు అక్కడ Okay. స్టే చేయొచ్చు. ఫీల్ ఫ్రీ. ఓకే. ఓకే, మెల్లిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సారీ సారీ సారీ. ప్రియా, ప్రియా, ఏమైంది ప్రియా? ప్రియా, ఏమైంది ప్రియా? జారి పడ్డాను. ఏమైంది ప్రియా? వణికినట్టుంది. అబ్బా, ఏం చేయాలి? ఏది నన్ను చూడండి. చెల్లు నొప్పిగా ఉంది. నన్ను కొద్దిగా రూమ్లోకి తీసుకెళ్ళవా ప్లీజ్? ఓకే, కేర్ఫుల్. ఎట్రా. ఏంటిడు? హలో. రే, నేను బయట ఉన్నారా? సరే, వస్తున్నా. నాకు తొందరగా వచ్చేయి.
ఛీ వీడిప్పుడే రావాలా? హ్యాండ్ ఎలా ఉందిరా? ఓకేరా, తగ్గిపోయింది. ఇవాళే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కట్లు తీసాడు, ఆ కాలు కూడా సెట్ అయిపోయింది. అవునరా, ప్రియా వాళ్ళ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ప్రియా మదర్ ఫాదర్ గురించి నీకెందుకురా? వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ నీకెందుకు? ఏమైనా ఉందా? రేయ్, ఉందంటే అలాంటిదేం లేదురా, కానీ ఏదో అలాంటిది ఉందనిపిస్తుందిరా. రేయ్, నీ రేంజ్కి ఈ పిఏలు గిఏలు పనికిరారా. ఏమైనా ఉంటే అక్కడే ఆగిపో. ఓకేరా, దెన్ లీవ్ ఇట్. ఆఫీస్ ఫైల్స్ మీద సైన్ చేయవా? ఇప్పుడు కూడా ఆఫీస్ వర్కా? ఎప్పుడు వర్క్స్ అప్పుడు చేసుకోవాలి, లేకపోతే పెండింగ్ పడిపోతాయి. తీసుకో, కిరణ్ ఆస్తి పేపర్స్. వీటి కోసం చాలా చాలా కష్టపడ్డాను. థ్యాంక్ యూ బేబీ. కార్తిక్ గడ పని అయిపోయింది. ఒక చిన్న పని మిగిలిపోయింది, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. ఇవి 20 crores గురించి చిన్న సంతకం పెట్టవా ప్లీజ్? నీ గురించి ఇక్కడేంటి, ఎక్కడైనా సంతకం పెడతా. మనకి ఈ ఆస్తి మొత్తం చేతికి రాగానే ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఓకే? ఓకే బేబీ. ప్రియా, ప్రియా ఎక్కడున్నావే? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏం కావాలి? ఏంటే, ఏం జరుగుతుంది? ఏంటి పేపర్లు? నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? ఏం మాట్లాడవేంటి చెప్పు. రాయ్, అంతా నేనే చేశాను రా. రేయ్, రేయ్, నువ్వు తోకున్న గోతిలో నువ్వే పడ్డావురా. ఆఫీస్ ఫైల్స్ మీద సైన్ చేయవా? వీడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. వీడింత మంచి వ్యక్తి. ఇన్ని రోజులు నేను అందరి దగ్గర దిక్కుమాలిన పనులు చేశాను. ఇంత మంచి పర్సన్ ప్రేమ లభించడం అనేది మళ్ళీ నాకు ఎప్పటికీ ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. ఇతన్ని అస్సలు వదులుకోకూడదు. నిజం చెప్పేస్తాను. నేను తప్పు చేశాను. అది మీ ఫ్రెండ్ నన్ను మోసం చేయమని చెప్పి పంపించాడు. మీ ప్రాపర్టీస్ని తన పేరు పైన చేయమన్నాడు. కానీ నేను నీ ప్రేమలో పడిపోయాను. ప్లీజ్ నన్ను క్షమించవా?
మంచివా. ఐ లవ్ యూ. రేయ్, ఎంత ప్లాన్ చేసావరా నువ్వు నన్ను మోసం చేయడానికి. అసలు నేను ఎంత నమ్మానురా. ఒక పార్ట్నర్గా కాదురా, నా ఓన్ బ్రదర్లా నేను నమ్మాను. పార్ట్నర్ పార్ట్నర్ అని పేరుకు మాత్రమే. ఒక సర్వెంట్ లా అందరు చూస్తున్నారా నన్ను. మొత్తం క్రెడిట్ అంతా నీకేరా. ఇంకెందుకురా నా బతుకు. అందుకేరా ఇలా ప్లాన్ చేశాను. ఇది నన్ను ఇలా మోసం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా జనాలు పొగడేది బాస్ అని కాదురా, మంచితనాన్ని. ఇమేజ్ పెంచుకోరా ఫస్ట్. నీలాంటోడిని చంపేయాలరా. అందుగురించే నీ షేర్స్ అన్ని నా డార్లింగ్ నా పేరు మీద రాసిచ్చేసింది. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ. ఇవి 20 crores గురించి చిన్న సంతకం పెట్టవా? నీ గురించి ఇక్కడేంటి, ఎక్కడైనా సంతకం పెడతా. నువ్వు ఇది ఇద్దరు కలిసి నన్ను ఆడుకున్నారు కదరా. మిమ్మల్ని వదలనరా. వదిలు. ప్రియా 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 అలా జరిగింది సార్. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. అంతేరా. నేనే చూస్తున్నావు కాళ్ళకు. నేనా? ఏంట్రా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? లీడర్ అయ్యావా ఏంటి? లేదు, నువ్వు అవ్వవే. కొడితేనా? నేను గురువు, వాడు శిష్యుడు. నేనేం చెప్తే అది వింటాడు తెలుసా వాడు. ఏంటి వినేది? వాడు వస్తున్నాడు, కింద కూర్చోబెడతాను చూడండి. సరే 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 సరే, లేట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావు శిష్యా? ఏ ఎంత లేటా? మూడంతా పోదు. ఛీ, మూడంతా చెడగొట్టేశావు. సారీ సారీ డాక్టర్. కూర్చో. కూర్చోవా ఇక్కడే. కింద ఎక్కడే కూర్చో. ఓకే. డాక్టర్ ఈరోజు ఏ స్టోరీ చెప్పబోతున్నారు? ఈ రోజు కథలు లేవు గిదలు. ప్రతిరోజు కథలా ఏంటి? ఏ కథలంటే ఊరికే వస్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంది. అది లోపల పెట్టవయ్యా. సారీ సారీ సారీ, చెప్పండి. లోపల పెట్టు. దిస్ ఇస్ నాట్ టు కరెక్ట్ వే. okay. శిష్య, Back. లోపల పెట్టు. Ah. బాగా ఆలోచించారా నీ గురించి? ఓకే. ఓ, మంచి రివెంజ్ స్టోరీ ఉంది. వావ్ 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 వావ్, చెప్పండి 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 చెప్పండి. I like revenge. చూడండి, ఒక అమ్మాయిని రోజు ఒక అబ్బాయి మంచి టెన్షన్ ఉన్నట్టున్నాడు. బస్ స్టాప్ లో ఎదురు చూస్తున్న ఆ అమ్మాయిని రోజు ఒక అబ్బాయి బాగున్నారా? మా విషయం పక్కకు పెట్టి నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. సారీ అమ్మా, పండక్కి రాలేకపోయాను. మీ నాన్నగారికి హెల్త్ పాడైంది, హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఆయన జాబ్ కూడా ఇంకా వెళ్ళలేరు. ఏం కంగారు పడకమ్మా, ఈ మంత్ లో ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నెక్స్ట్ మంత్ నుంచి నేను హెల్ప్ చేస్తాను. కొద్దిగా నేను కూడా అమౌంట్ పంపిస్తాను. సరేనమ్మా, ఉంటానైతే.
జాబ్ చూసుకోవాలి. ఈ జాబ్ నాకు కరెక్ట్ సెట్ అవుతుంది. హలో హలో, సార్, మై నేమ్ ఇస్ శృతి. టెల్ మీ. I called for an interview. This is a data entry job. Okay. Okay, you can come to interview. I'll come, sir. Come today. Okay, sir. Thank you, sir. Okay, see you. Excuse me, sir. Sit down. Thank you. Sir, these are my certificates. సో యువర్ గ్రాడ్యుయేట్. Huh. మీ జాబ్ షిఫ్ట్ 2 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. Okay, sir. మీరు చేయాల్సిన వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. Okay, sir. No problem. అంతా ఓకే? Okay. రేపు పొద్దునే వచ్చి జాబ్లో జాయిన్ అయిపో. Okay, thank you. Chala thanks. సీ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్. Bye, sir. హాయ్, నేను మీ అన్న లాంటి వాడిని. భయపడకమ్మా. యాక్చువల్లీ ఈ రూట్ అంత సేఫ్ కాదు. సో అందులోనూ ఒంటరిగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నేను బండి ఆపాను. నువ్వేం భయపడకమ్మా. బస్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అమ్మయ్య, బస్ వచ్చేసింది. వాడేమో అర్లీగా పర్మిషన్ ఇవ్వట్లేదు, బస్ ఏమో త్వరగా వచ్చి చావదు. బా లేట్ అవుతుంది. తను మళ్ళీ వచ్చాడే. ఏంటమ్మా ఇక్కడ? ఆల్రెడీ చెప్పాను కదా ఈ టైంలో ఉండడం సేఫ్ కాదనేసి. ఎందుకు ఇక్కడ నుండి ఎప్పుడు బస్ ఎక్కుతావు? అది కాదన్నయ్య, నా జాబ్ టైమింగ్స్ ఇలానే ఉన్నాయి, ప్రతిరోజు ఇంతే. కంపల్సరీగా ఈ జాబ్ చేయాలి. మా ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. సరే అమ్మా, నా జాబ్ టైం కూడా ఇదే. రోజు నేను బస్ ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అదిగో బస్ వచ్చింది. బస్ వచ్చింది, నేను వెళ్తాను. సరే అమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య. థ్యాంక్ యూ.
హలో, నేను చంద్రైపల్లి భవానీని మాట్లాడుతున్నా. నేను బస్ మిస్ అయ్యాను, వచ్చేస్తున్నాను. హాస్టల్ అనుకున్నావా, గెస్ట్ హౌస్ అనుకున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి. ఇవాళ నైట్ కి మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ కల్లా హాస్టల్ కి రా. చంద్రైపల్లి భవానీ ఇక్కడ. ఏమైంది? మా హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తారంట అన్నయ్య. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం ప్రాబ్లం లేదు, మా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. సరే సరే పదండి. లోపలికి రా అమ్మా. ఇంట్లో ఎవరు లేరా అన్నయ్య? నా అనేవాళ్ళు నాకెవరు లేరు. ఒంటరితనమే నా జీవితం. మరి ఆ రోజు నిన్ను చూస్తుంటే నువ్వు నా చెల్లిలా ఉన్నావు అన్నారు. నాకొక చెల్లుంటే నీలా ఉండేదేమో. సరే గాని ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా స్పెషల్ ఆర్డర్ చేస్తాను. వద్దన్నయ్య, కొంచెం అనీజీగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రూమ్ ఎక్కడుంది? రూమ్ అటువైపు ఉంది. ఆయన ఏంటివే నువ్వు? ఆ ఫిగర్, ఆ కట్అవుట్, మతిపోయే సెక్సీగా ఉన్నావు కదే. నీ వల్ల రాజ్యాలే కోల్పోయినా. భలే ఐటంలా కనిపిస్తున్నావు. మరి నేను నీ మత్తలో పడ్డా. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలేంటి, కన్నం పెడతా, నన్ను వదిలే, వదిలే. చలమా దగ్గర అవద్దు. నేను కావాలని చేయలేదురా, మందు మత్తులు అంతా అయిపోయింది. ఈ సమాజం అసలుకి బ్రతకనివ్వదు. మీడియాలో మొహం చూపించుకోలేక మీ అమ్మ నాన్న చచ్చిపోతారు. అంత నామలో జరిగింది. కానీ నన్ను క్షమించమ్మా. కావాలంటే నన్ను చంపేయ్. నీకు చావాలనుంటే ఎక్కడైనా రైల్వే ట్రాక్ వెళ్ళి చచ్చిపో. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించదు.
బంగారం, నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిల్ని చూశాను, కానీ ఇప్పటి వరకు ఏ అమ్మాయి నీలా కనిపించలేదు. ఒక్కసారి అనుభవించాలి. ఆ పిల్ల ఏం ముందు తెలుసా, నీలాగానే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి నేను కొంచెం సిక్గా ఉన్నాను సార్. అందుకనే ఆ రోజు నుంచి ఆఫీస్కి రాలేదు. ఓకే, ఒక పని చేయండి. మీరు సిక్కుగా ఉన్నట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు బదులుగా వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చాం. ఎక్స్క్యూజ్ మీ సార్. తనే కొత్త జాబ్లో జాయిన్ అయింది. ప్లీజ్, యూ కెన్ గో. హౌ ఈజ్ యువర్ వర్క్? నైస్ సార్. మీ జాబ్ పర్మనెంట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఏ చల్లమ్మా, అన్నయ్య, మీరు వచ్చేసారా? ఇంతవరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అమ్మయ్య, మీరు వచ్చేసారు. అన్నయ్య, బస్ వచ్చేసింది, నేను వెళ్తాను. వెళ్ళాలా? అన్నయ్య వెళ్ళాలి, లేట్ అయిపోయింది కదా. ఓకే అన్నయ్య, బాయ్. చల్లమ్మా, ఏంటమ్మా ఇంత లేటు? సారీ అన్నయ్య, లేట్ అయిపోయింది. ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది తెలుసా? అయ్యో, ఇప్పుడు ఎలా అన్నయ్య? ఇప్పుడు ఎలా? సర్లే, నేను డ్రాప్ చేస్తాను. సరే. వదిలే అన్నయ్య, నీకెందుకు అంత శ్రమ? అది కాదమ్మా. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోతా అన్నయ్య. దామంటది, అదే ఆఫర్ వస్తే ఎందుకు వదులుకోవాలి? సరే అమ్మా, పదా పదా. ఓకే అన్నయ్య. ఇదే అమ్మా మన ఇల్లు. చాలా బాగుందన్నయ్య మీ ఇల్లు. సరే కానీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా తీసుకుంటావా? లేదన్నయ్య, చాలా టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకుంటాను. అదే బెడ్రూమ్ అమ్మా, వెళ్ళి పడుకో. ఓకేనా? ఓకే అన్నయ్య, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.
హలో హలో, అంతా ఓకే కదా? మీరు చెప్పినట్టే నేను లోపలికి వచ్చేసాను. నేను చెప్పినట్టే జరుగుతుంది కదా? అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఏం భయపడకు, నేను బయటే ఉన్నా. మన ప్లాన్ ఎలా అనుకున్నామో అలానే చెయ్యి. ఓకే, బాయ్. సరే, అలాగే చేస్తాను. ఓకే, బాయ్. అన్నయ్య, ఏంటిలా? ఏమైనా ప్రాబ్లమా? అది ఫ్యాన్ పనిచేయట్లేదు అన్నయ్య. ఓకే, అది ఆకలిగా ఉంది. కిచెన్ ఎక్కడ? రైట్ సైడ్. ఓకే అన్నయ్య. స్విచ్లో కేబుల్ కొట్టయింది. నేను తప్ప ఎవరు లేరు కదా? అంటే ఇది గ్యాస్ స్మెల్ వస్తుందేంటి? ఏమన్నా చేసిందా? ఏ డోర్ తీయవే, నిన్నే. ఏ డోర్ తీయవే. అదే బయట నుండి ఏదో చేసి ఉంటుంది. అరే, నేనే రాయి పనిచేసింది. నన్నే కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి బలి పశువుని బలి ఇవ్వడానికే నేను ఇక్కడి వరకు వచ్చానురా. రే నాతోనే పెట్టుకుంటావా? ఈ రోజు నీ పని అయిపోయినట్టే. గ్యాస్ లీక్ అయింది. ఒక్క 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ అలా చేయకు. రే, ఎంతమందితో ఆడుకుంటావురా నువ్వు? చల్లమ్మా, అది కాదమ్మా, నీకు కావాలని చేయలేదమ్మా. 10 నిమిషాలు నరకం అనుభవించరా. క్షణం చచ్చే భయంతో ఉండరా. ఆల్ ది బెస్ట్. హలో హలో, అలా జరిగింది. హలో శిష్య. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. సమాజంలో ఒక్కొక్క అమ్మాయి ఇలా ఆలోచిస్తే అగత్యాల జరుగు. కథలోని పాయింట్ సోన్లీ పట్టుకున్నావు నువ్వు. చికెన్ అన్నావు.
ఓకే వెళ్ళు. అది nothing. అమ్మా కూర చేస్తాం, ఫ్రై చేయి. ఎలా ఇచ్చా? డాక్టర్ ఐ వాంట్ హగ్ యు. ఐ వాంట్ హగ్ ఓకే యు. ఓకే Thank you. ఓకే ఓకే కూల్. వండర్ఫుల్ Alright, వండర్ఫుల్ డాక్టర్. ఇట్స్ బ్యూటిఫుల్. ఇది ఇలా ఉంటది మరి. ఏడ్చావులే. ఇదేంటి కథలో మునిగినట్టుంది? నిన్నే బాగా చెప్పావురా. ఆ, ఇది నిజంగానే జరిగిందా? నీకెందుకు, కథ చెప్పినప్పుడు విను. ఏదో క్వశ్చన్లు అడగ, అర్థమైందా? నువ్వేంట్రా బెబ్బే కొంపదీసి తిట్టాడు ఏంటిడు? నువ్వు అనుకుందే. Yes. బెబ్బే ఆ, ఇప్పుడు మనం ఈ ఇంట్లోంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేద్దాం. ఓకే పదండి. ఏం చెప్పంటావు బుజ్జి, ఈ మధ్య బాగా పొట్టొచ్చింది బుజ్జి. ఎలాగో నిన్ను కలిసేలోపు మినిమం 6 ప్యాక్ అన్నా చేద్దామని పరిగెడేస్తున్నాను అంతే. ఆ, ఆ, ఓ, బుజ్జి ఒక నిమిషం మళ్ళీ చేస్తాను. ఎవరి దిష్టి బొమ్మలు నా ఇంట్లోకి ఎలాగొచ్చారు? ఎవర్రా మీరు? నువ్వా? కంగారు పడకరా, చూస్తుంటే అర్థం కావట్లే. పనోడు మనం పని చేస్తుంటే చూడలేక సారే పనోడిని కుదిరించాడనమాట. నేను పనులు నేనురా, ఇంటి ఓనర్ నేను. ఈ ఇంటి ఓనరా మీరు? మరి సూర్యప్రకాశం? సూర్యప్రకాశ గిరిప్రకాశ, నేను ఇంటి ఓనర్ని. ఉండండిరా, పోలీసులు కాల్ చేస్తాను. వాళ్ళు వచ్చి మీ తాట తీస్తారు. ఆడుకుంది పాడుకుంది. హలో ఎస్ఐ గారు, ఇక్కడ మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. వదిలేదు సార్. ఓకే సార్, కొంచెం తొందరగా రండి సార్. నువ్వేంటి అలా బెత్తరమొహం వేసుకొని చూస్తున్నావు? వాడు ఒరిజినల్ కాదు, సారు ఒరిజినల్, వాడు డమ్మీ. దొంగలకే కథ దొంగ వాడు. ఛీ! ఏం చేస్తాం? ఎందుకురా బాధపడుతున్నావు? ఇదేమన్నా మన కొత్త చెప్పు. ఒక వారం రోజుల్లో జైల్లోంచి మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ మామూలు పనేగా మందంతా. ఏమే మాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటి? మనకిది అలవాటేగా, మాకన్నా ఎక్కువ ఫీల్ అవ్వకు. వాడేమో బట్టలు ఉతికి ఒళ్ళు పట్టి ఇంప్రెస్ చేశాడు, నువ్వేమో స్టోరీలు చెప్పి ఇంప్రెస్ చేశావు. అవును మరి. మరి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని. చెయ్యాలి కదా అని అంటే అమ్మా, ఎవర్రా బాబు నువ్వు? సర్వం దోచేసావు.